కనీసం అన్నం తినే టైం కూడా లేదని అన్నీ తన కింది వాళ్ళకే అప్పచెప్పాడు. ఆఖరికి అమ్మా నాన్నను కూడా. నీ పని ఒత్తిడిలో నీకే గుర్తులేని వాళ్ళు నీ దగ్గర పనిచేసే వాళ్ళకు మాత్రం ఎట్లుంటారు? మధ్యలో వాడు మర్చిపోయాడో మోసం చేశాడో తెలియదు. కొడుకు అభివృద్ధి, ప్రేమ, పంపే డబ్బు ఏదీ ఊరిదాకా చేరనే లేదు. మనలో చాలామంది గిట్లనే చేస్తున్నాం. మన కాడ బాగా పైసలుంటే మహా అంటే మన ఇల్లు ఇంకొకరితో కట్టించగలం. కానీ ఇల్లాలి మెడలో తాలిబొట్టు మనమే కట్టాల. అట్లనే మనం ఎంత బిజీ ఉన్నా, మన కింద ఎంతమంది ఉద్యోగులున్నా, మన చేతులతో మనమే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనవి మట్టి ముద్దలా ఉన్న మనల్ని వాళ్ళ కష్టంతో మనుషులుగా తీర్చిదిద్దిన మన అమ్మా నాన్న మట్టిలో కలవకముందే వాళ్లకు తిరిగి ప్రేమను పంచడం, వాళ్ళ రుణం తీర్చడం. మళ్ళా రుణం అంటే పోయాక